ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 8. నాకు వద్దు బాబు, నేను ఎవరిని చూడను, కానీ ఇవ్వరా అనడంతో బైక్ ఆపి అర్జున్ వెనక్కి వచ్చి కూర్చుంటే శివ ముందుకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. శివ స్పీడ్గా వెళ్తుంటే రేయ్ స్పీడ్ తగ్గించు అని అర్జున్ చెప్పినా వినలేదు. కాస్త దూరం వెళ్ళాక రాంగ్ రూట్లో బైక్ ఒకటి దూసుకురావడంతో వెంటనే శివ టెన్షన్ పడి బైక్ లెఫ్ట్ సైడ్ రోడ్డుకి పక్కన ఉన్న చెట్టుకి డాష్ ఇచ్చి సడన్గా బ్రేక్ వేస్తారు. వీళ్ళు కొంచెం రోడ్ కార్నర్లో బైక్ డ్రైవ్ చేస్తున్నారు. అది వితిన్ సెకండ్లో జరిగిపోతుంది. దానివల్ల అర్జున్ శివ కింద పడిపోతారు. బైక్ వాళ్ళ మీద పడుతుంది. శివ తేరుకొని బైక్ని వెంటనే వాళ్ళపై నుంచి లేపి స్టాండ్ వేస్తాడు. ఎక్కువసేపు వాళ్ళపై ఉంటే కాళ్ళపై ప్రెజర్ పడుతుంది అని. ఆ తర్వాత ఆ సంఘటన చూసి కొంతమంది రోడ్డుపై ఉన్న వాళ్ళు దగ్గరికి వచ్చి ఏం కాలేదు కదా అని అడుగుతారు. అప్పటికి అర్జున్ శివ లేచి నిల్చుంటారు. శివ కాళ్ళకి అర్జున్ కాళ్ళకి చిన్నగా దెబ్బలు తగిలి బ్లడ్ వస్తుంది. ఇద్దరికి హెల్మెట్ ఉండడం వల్ల ఏం కాలేదు. బట్ వెనక ఉన్న అర్జున్కి మాత్రం హ్యాండ్ పెయిన్గా అనిపిస్తుంది. అర్జున్ లెఫ్ట్ హ్యాండ్ మీద టోటల్ బాడీ వెయిట్ పడటంతో ఫ్రెజర్ హ్యాండ్ చిన్నగా ఫ్రాక్చర్ అవుతుంది. అక్కడ ఉన్న ఒక రోడ్డుపై వెళ్ళే అతను అన్నా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను రండి, బ్లడ్ వస్తుంది అని ఇద్దరి కళ్ళ వైపు చూస్తూ అన్నాడు. శివ కొంచెం షాక్లో ఉన్నాడు. సో తను డ్రైవ్ చెయ్యలేడు. అర్జున్కి హ్యాండ్ పెయిన్గా ఉంది. సో డ్రైవ్ చేయలేడు. సో అతను ఓకే అనడంతో వాళ్ళని అర్జున్ బైక్పై ముగ్గురు హాస్పిటల్కి వెళ్లారు. రాంగ్ రూట్లో వచ్చినవాడు వాళ్ళు చెట్టుకి గుద్ది కింద పడటంతో ఎక్కడ కేసు పెడతారో అని ఫాస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాణ్ణి ఫేస్కి హెల్మెట్ ఉండడం వల్ల శివ ఫేస్ చూడలేదు. అర్జున్ ఏదో పరధ్యాసలో ఉన్నాడు. ముగ్గురు హాస్పిటల్ చేరుకున్నాక అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా ఆర్థో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు అంటే పైకి చిన్నగా దెబ్బలు ఉన్న ఇన్నర్ బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయ్యాయా ఏమో అని అర్జున్ డౌట్. సో డైరెక్ట్గా వెళ్ళారు. డాక్టర్ చూసి ఇద్దరి కాళ్ళకి ఏం కాలేదు అని ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అర్జున్ హ్యాండ్ స్వీక్ అవ్వడంతో చూసి డాక్టర్ అర్జున్ ఎక్స్రే తీసుకో అంటాడు. కాసేపు అయ్యాక రిపోర్ట్ రావడంతో బయట వెయిట్ చేస్తున్న శివ అర్జున్ హెల్ప్ చేసిన వ్యక్తి లోపలికి అర్జున్ మాత్రమే పిలిచి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి మోచేతి పై భాగం వరకు కట్టుకడతారు. మినిమం 2 months అయినా చెయ్యిని కదపకండి అని చెప్పి 2 weeksకి ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకో అన్నారు. 2 monthsా అర్జున్ అనగానే ఆయన నవ్వి నువ్వు బాగా రెస్ట్ తీసుకొని చెయ్యిని మూవ్ చేయకపోతే తొందరగానే రికవరీ అవుతావు అని చెప్పడంతో ఓకే అని బయటకు వచ్చి బిల్ పే చేశాడు అర్జున్. శివ ఒప్పుకోలేదు. నేను పే చేస్తాను అన్నాడు. కానీ శివ వచ్చేలోపే మనీ పే చేస్తాడు అర్జున్. ఎందుకంటే శివకి ఇంటి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అని అర్జున్కి తెలుసు. రీసెంట్గానే శివ మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం రావడంతో పెద్ద ప్రమాదమేమీ లేదు అని 3 days హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు మనీ కొంచెం ఎక్కువ ఖర్చయ్యి శివకి ప్రైవేట్ హాస్పిటల్ కథ ఆ మాత్రం ఉంటుంది. ఎంత సాఫ్ట్వేర్ అయినా నెలాఖరికి జీతం ఉండదు. ఖర్చులు సేవింగ్స్ ఇలా అన్నీ. అర్జున్ బిల్ పే చేసి బయటకు వస్తారు. వాళ్ళ వెనకట వచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్లో టీ తాగి బయటకు వెళ్తారు. ఈసారి శివ డ్రైవ్ చేస్తే ఆ వ్యక్తి అర్జున్ వెనక కూర్చొని ఉంటారు. ఆ వచ్చిన వ్యక్తిని డ్రాప్ చేసి ఇద్దరు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పి అర్జున్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలి అన్నా నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. దారి మొత్తంలో శివ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఏరా ఏమైంది, ఎప్పుడు వాగుతూనే ఉంటావు కదా, ఇంత సైలెంట్గా ఉన్నావేంట్రా అని అంటాడు. శివ నుంచి నో రెస్పాన్స్. అర్జున్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్న శివ సైలెంట్గానే ఉన్నాడు. కాసేపటికి శివ అపార్ట్మెంట్స్ రావడంతో బైక్ ఆపుతాడు శివ. అర్జున్ బైక్ దిగి శివ ముందుకు వచ్చి నిలబడి శివ మొహం చూస్తాడు.
శివ మొహం ఎర్రగా ఉంది. అతని కంటి నుంచి నీరు కారుతూ ఉంది. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా అని అతడు అర్జున్ అటుగా ఉండగా అంతే బైక్ స్టాండ్ వేసి దిగి అర్జున్ని హక్ చేసుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. అర్జున్ అతను ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక ఏమైందిరా అని రైట్ హ్యాండ్తో శివ వీపు నిమురుతూ ఉంటాడు. శివ ఏడుస్తూనే అంతా నవ్వులే, నీకు ఇదిగో చెయ్యిని చూపిస్తూ ఇలా జరిగింది, సారీ, ఐఎమ్ రియలీ సారీరా అంటూ నాకు ఏమైనా పర్లేదు, నీకు ఏమైనా అయితే తట్టుకోలేనురా, అనాథకి అండగా ఉన్నావు, నాకు అమ్మలా ప్రేమగా చూసుకున్నావు, నాన్నలా బాధ్యత తీసుకున్నావు, ఫ్రెండ్లా ప్రతి కష్టంలో తోడున్నావు. నేను ప్రేమించిన అమ్మాయి తండ్రి నేను అనాథను అని పెళ్ళికి ఒప్పుకోకపోయినా నువ్వు ఆయన్ని ఒప్పించి మళ్ళీ తల్లి తండ్రిలా బాధ్యత తీసుకొని నాకు శివానీని ఇచ్చి పెళ్లి చేశావు. ఇన్ని చేశావు, కానీ ప్రతిసారి నేను ప్రాబ్లంలో నెడుతున్నాను. నా వల్లే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్. అప్పుడు కాలేజీలో నా కోసం సీనియర్లతో గొడవ పడ్డావు. అప్పుడు ఆ గొడవల్లో నీ తలపై రాడ్ ఒకడు కొట్టాడు. అప్పుడు కోలుకోవడానికి నెలపైనే టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడ నా దూకుడు వల్ల ఇలా జరిగింది. నువ్వు నాకు ఇప్పటి నుంచి అయినా దూరంగా ఉండు అని శివ ఏదో చెప్పేలోపే శివని దూరం జరిపి ఒక్కటి పీక్తాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? హా, నాతో మాట్లాడకుండా ఉండగలవా చెప్పు అని సీరియస్గా అన్నాడు. లేదు అని తల అడ్డంగా ఊపాడు శివ ఏడుస్తూ. మరి ఏంటి? హా, భారీ డైలాగ్స్ చెప్తున్నావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అనుకున్నాను. ఇద్దరి కష్టంలో సంతోషం ఒకరికొకరు తోడుగా ఉన్నాము. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు చెల్లిని, అప్పుడే పుట్టిన అల్లుడిని కూడా వదిలేసి నాతో పాటు అపార్ట్మెంట్లో ఉన్నావు. ఎంత కష్టం వచ్చినా వదలను. ఇప్పుడు ఈ చిన్నదానికి వదిలేస్తావా? కడుపులో రైట్ హ్యాండ్తో పంచ్ ఇచ్చి వెళ్ళు, ఇంటికి వెళ్ళాక నా చెల్లితో ఎలాగూ చివాట్లు ఉంటాయి అనడంతో శివాని గుర్తుకు రాగానే అతని పెదాలపై నవ్వు వచ్చి చేరింది. ఎందుకంటే వెళ్ళగానే కాసేపు బాధపడి మళ్ళీ సీల్ రాకాసిలా మొటిక్కాయలు వేసి తిట్ల దండకం అందుకుంది. దానికి తోడు కొడుకు అంటూ ఏం అర్థం కాకున్నా తల్లికి సపోర్ట్గా ఉంటాడు. అతను మళ్ళీ అర్జున్ని హక్ చేసుకొని బైక్ ఎక్కి స్టార్ట్ చేసి అర్జున్ వైపు చూస్తూ సారీ అని అంటాడు. పో బాయ్, వారం దాకా నాకు కాల్ చేయకు అని కోపంగా అంటాడు. ఎందుకు అని శివ బిక్కమొహం పెడితే అర్జున్ లోపల నవ్వుకుంటూ ఏదో దూరం అన్నావు కదా, ఇదే నా పనిష్మెంట్. ఇది టూ మచ్, నేను ఒప్పుకోను. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అంత ఉండలేని వాడివి. అలా అనేటప్పుడు ఆలోచించాలి కదా. పో బాయ్ అని అర్జున్ని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. శివ కూడా మొహం ముడుచుకొని వెళ్ళిపోయాడు. అర్జున్ లిఫ్ట్ ఎక్కి తన ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్ ముందు నిల్చొని డోర్ కొడతాడు. పల్లవి మనసు ఏం బాగోలేక దేవుని గది దగ్గర కూర్చుంది. అర్జున్ వెళ్ళాక పని చేసుకొని చిరాగ్గా ఉండటంతో మళ్ళీ స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని ఆయనతో మనసులో ఉన్న బాధని పంచుకుంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగడంతో ఇప్పుడు ఎవరు వచ్చారు అని వెళ్ళి డోర్ బైనాక్యులర్ ద్వారా చూసింది. బయట అర్జున్ కనిపించడంతో తన బాధని మనసులో దాచుకొని నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది. శ్రీవారు అప్పుడే వచ్చారా అంటూ అర్జున్ని అలా చూసి ఆగిపోయింది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.